ఫ్రెండ్స్, రియల్ ఫ్రెండ్. సో మన లైఫ్లో జరిగే రియల్ లైఫ్ స్టోరీస్ ఏంటి చూద్దాం. మరి నేను చెప్పాను కదా ఫ్రెండ్షిప్ గురించి ఏంటి, అసలు ఈ కాలం నిజంగా రియల్ ఫ్రెండ్స్ ఉన్నారా లేకపోతే ఏంటి, ఉత్తుత్తిగానే ఫ్రెండ్షిప్ చేస్తున్నారా అనే దాని మీద చెప్పుకుంటున్నాను కదా. సో ఫస్ట్ చిన్నప్పుడేమో మంచి ఫ్రెండ్స్ ఉంటారండి. అసలు ఎట్లా అంటే ఆ ఫ్రెండ్స్ ఇంకా ఫస్ట్ నుంచి ఏది మన వాళ్ళు ఏబీసీలు ఇద్దరి దగ్గర నుంచే మనకి మంచి ఫ్రెండ్స్ ఉంటారు. సో అది వాళ్ళు లైఫ్ లాంగ్ ఉంటే ఆ ఫ్రెండ్షిప్ వేరే. కానీ మధ్యలో కొంతమంది వస్తారండి, ఇంటర్ నుంచి ఇంటర్ నుంచి కూడా వాళ్ళు కరెక్ట్ పర్సన్స్ అయితే మన దగ్గర ఒకవేళ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఏ దృష్ట్యా అయినా సరే వాళ్ళు ఏంటంటే అయ్యో అవునా హెల్ప్ చేస్తారు. అదే డిగ్రీలో పరిచయం అయ్యి ఉంటారు చూసారా, వాళ్ళైతే ఇక చెప్పక్కర్లేదండి, ఇక అసలు చెప్పక్కర్లేదు. సో ఫ్రెండ్షిప్ నిజంగా డిగ్రీలో కూడా పరిచయం అయ్యి వాళ్ళు ఫ్రెండ్షిప్ ఉన్న వాల్యూ ఇస్తే వాళ్ళు లైఫ్ లాంగ్ ఉంటారు, లేదు అంటే మధ్యలోనే పోతారు. సో ఇక మీరు మీ లైఫ్లో ఫస్ట్ నుంచి అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఉన్న ఫ్రెండ్షిప్ ఏ విధంగా ఉంది, 10th క్లాస్లో ఉన్న ఫ్రెండ్స్ ఎవరైనా మధ్యలో వచ్చి ఉంటారు వాళ్ళ ఫ్రెండ్షిప్ ఏ విధంగా ఉంది, ఇంటర్లో ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ఏ విధంగా ఉంది, డిగ్రీలో కూడా వస్తుంటారు, తర్వాత బీటెక్, తర్వాత ఎంటెక్, తర్వాత ఎంబీఏ, మధ్యలో వీళ్ళందరూ చాలా మంది ఫ్రెండ్స్ వస్తుంటారు. వాళ్ళ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ఏ విధంగా ఉంది అది కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నిన్న పెట్టిన వీడియోకి అందరు చూసారు కానీ కామెంట్స్ చేయలేదు. అంటే మీ ఫ్రెండ్షిప్ గురించి ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ అసలు ఎవరైనా ఏ విధంగా మీకు హెల్ప్ చేశారు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఫ్రెండ్షిప్ మీద ఉన్న మీకు ఆ యొక్క ఏంటి వాల్యూ ఏంటి, అసలు మీకు ఫ్రెండ్స్ అంటే ఏ విధంగా ఇష్టపడుతున్నారు మీ ఫ్రెండ్స్ని అనేది మీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయమన్నా. ఎందుకంటే ఈ టాపిక్ గురించే చాలా మంది ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తామని వస్తారండి చాలా మంది, కానీ తీరా హెల్ప్ చేసే టైంకి అయ్యో అవునా సరేలే, నిజంగా వాళ్ళు రియల్ ఫ్రెండ్సా, అయ్యో నాకు బాగాలేదు, కొంచెం చాలా రకాలుగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా అని కొంతమంది ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి చేస్తే వాళ్ళు ఏమంటారు తెలుసా, హెల్ప్ చేసేవాళ్ళు హెల్ప్ చేస్తారు, హెల్ప్ చేయని వాళ్ళు ఏమంటారంటే అవునా. అదే వాళ్ళు హెల్ప్ పరంగా అడగడానికి పోయి ఉంటారు ఆ ఫ్రెండ్షిప్ దగ్గరికి, హెల్ప్ చేసే వాళ్ళ దగ్గరికి, వాళ్ళు ఒక రేంజ్లో ఉన్నారనుకోండి, హై రేంజ్లో ఉన్నారు, అయ్యో నా ఫ్రెండ్ అంటారు. కానీ తీరా ఆ రేంజ్ నుంచి కొంచెం పాపం ఆర్థికంగా ఇబ్బంది పడుతూ కిందకు స్లో డౌన్ అయ్యారనుకోండి, అవునా నా ఫ్రెండ్ ఒకప్పుడు ఇప్పుడు కాదులే అని అంటారు. అవునా కాదా? సో అందుకని నేను అడుగుతున్నా అనమాట, మీకు ఫస్ట్ నుంచి 10th క్లాస్ ఉన్న ఫ్రెండ్స్ ఏ విధంగా ఉంటారు, 10th క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నారు అనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయమని. అట్లా మీ యొక్క మన ఎంతవరకు చదువుతాం అంతవరకు ఫ్రెండ్షిప్, ఆ యొక్క కాలేజ్ మేట్స్ కానీ స్కూల్ మేట్స్ కానీ ఆ ఫ్రెండ్షిప్ ఏ విధంగా ఉందని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయమన్నా. అందుకనే అనమాట. సో ఎందుకంటే రియల్ ఫ్రెండ్స్కి డిఫరెన్స్ ఉంటుంది, మధ్యలో వచ్చి వెళ్ళిపోయే ఫ్రెండ్స్కి డిఫరెన్స్ ఉంటుంది. అందుకనే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయమన్నా. సో అవునా కాదా, ఒక ఫ్రెండ్ పెద్దగా హై పొజిషన్లో ఉంటాడు, నా ఫ్రెండే అంటాడు, అదే స్లో డౌన్ అయిపోయాడు అనుకోండి, ఆడొకప్పుడు నా ఫ్రెండ్ ఇప్పుడైతే కాదు అని ఎంతమంది ఫ్రెండ్స్ ఇట్లా ఉన్నారు అది మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒకప్పుడు హై రేంజ్లో ఉంటే ఆడు నా ఫ్రెండ్, ఇప్పుడు డౌన్లో ఉంటే అది నా ఫ్రెండ్ కాదులే, నాకేమో హెల్ప్ అడిగాడు కానీ నేను చేయలేదు, ఎందుకంటే వాడు ఇస్తాడు ఇవ్వడో డబ్బులు చివరికి తర్వాత. అదే నువ్వు హై రేంజ్లో ఉన్నప్పుడు వాడి దగ్గరికి వెళ్ళావు కదా ఆ ఫ్రెండ్ దగ్గరికి, మరి ఇప్పుడు డౌన్ అయ్యేసరికి మీ ఫ్రెండ్షిప్ ఏమైంది? ఇది రండి ఫ్రెండ్షిప్. సో అందువల్ల అనమాట మీకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఈ విధంగా ఎవరైనా మీ ఫ్రెండ్స్లలో ఉన్నారా. సో ఇంకా బోల్డ్ అండ్ వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటా ఫ్రెండ్షిప్ మీద, ఇలాంటి టాపిక్ మీద. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫ్రెండ్షిప్ ఈ యొక్క టాపిక్తో పాటు అలాగే బిగ్ బాస్ రివ్యూస్ కూడా మన ఛానల్లో ఉంటాయి, చూస్తూనే ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ. రేపు ఇంకో టాపిక్తో అంటే ఫ్రెండ్షిప్ మీద టాపిక్తో కలుస్తాను. మీరు మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు.
ఫ్రెండ్ డౌన్ అయితే ఆ ఫ్రెండ్షిప్ వాల్యూ మరుస్తారా? ఫ్రెండ్ అప్లో ఉంటే వాడు నా ఫ్రెండే అంటారా? అవునా కాదా? ఇలా మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉన్నారా? ఓకేనా? ఇది టాపిక్. థ్యాంక్ యూ.